ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని. ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానం మీ జీవితాల్లో అనుకరిస్తున్నారు. మిమ్మల్ని హెచ్చిస్తారని చెప్పి. మనుషులు హెచ్చిస్తే ఏదో ఒక రోజు తగ్గిస్తారు, కానీ ఆయన హెచ్చిస్తే కీర్తి ఘనత పేరు కలుగుతుంది. గొప్ప కీర్తి ఘనత పేరు కలగాలంటే దేవుని చేత హెచ్చింపబడే వారంగా మనం ఉండాలి. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఎవరైతే దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగిన వారుగా ఉంటారో తగిన సమయమందు దేవుడు వారిని హెచ్చిస్తాడు. కనుక దేవుని చేత హెచ్చింపబడి కీర్తి ఘనత పేరు సంపాదించుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. నువ్వు హెచ్చిస్తే కీర్తి ఘనత పేరు కలుగుతుందని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా మాట్లాడావు. కనుక దేవా, తగ్గించుకునే వారుగా ఉంటూ హెచ్చింపబడే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి నీ కృపలో భద్రపరచండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడేయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.